ఈ రోజు మన గెస్ట్ ఎవరంటే స్పెషల్ గెస్ట్ ఎక్కువ సోషల్ లో ఒక సాంగ్ పాడుతూ ఉంటారు. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకులుండ్రు నమ్మించి మన గొంతు తడి. అసురా బాలు అంటే అసురాన్ అంటే దేవతలను వెంటాడేవారు, రాక్షసులు రక్తం తాగేవారు, అవనిలో మొదటి వారు, మరణం లేనివారు, జీవంతో ఉండేవారు. లేదు అసురులు అంటే మీరు వినే ఉంటారు, రాహుల్ సిప్లిగంజ్ వాడేది పాట. ప్రాణం ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలో కడతాము మేమంతా రామ మందిరం, అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం. సో ఆ సాంగ్స్ పాడిన తర్వాత హిట్ అయిన తర్వాత మీకు గ్యాప్ వచ్చింది మధ్యలో 1 or 2 years గ్యాప్. ఎందుకు గ్యాప్ వచ్చింది? ప్రతిదీ ఒక ఇట్లా పని చేసిన కానీ మంటలే బూడిదలో పోసిన పన్నీర్ లెక్క అయిపోయింది శ్రమ. సో అంటే వేరే వేరే పని చేయలేక, కాన్సన్ట్రేషన్ వేరే చేయలేక, ఫీల్డ్ నమ్ముకొని వచ్చి మళ్ళీ ఏం పెట్టుకొని ఊరిపోతాం. 2 సార్లు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే, అయితే ఒక సాంగ్ హిట్ అయింది, మీ పెద్ద హిట్ అయిపోయింది 2020. అవును, కరోనా టైంలో. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా. 2 పాటలు విన్నాను. ఫస్ట్ పాట అయితే ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క సెంటెన్స్ ఉంటది. లుచ్చ పనులు వేసి గొప్పలు ఎప్పుకునే గప్పు గాలీజుగాళ్ళు ఏమి లేకున్నా అంటే బేసిక్ గా ఇవన్నీ జరుగుతా ఉంటాయి సొసైటీలో. సో మనిషిని ఒకడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట, రకరకాలుగా మాట్లాడుతుంటారు. అంటే నేను పాట రాసేటప్పుడు ప్రతి పాట కూడా ఇది నాదే అనుకుని రాయాలి. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అన్నట్టు జరుగుతుంది కాబట్టి ఎస్ ఎగ్జాక్ట్లీ. సో కష్టాల్లో ఉంటే ఎవరు రారు ఎవరు రారు. ఒక ఫస్ట్ సాంగ్ ఏంటి మీ దాంట్లో పెట్టిన సాంగ్? జగమంతా లీలలు జంగముని ఆటలు, జడల శంకర్ని జడల గంగమ్మ ఒళ్ళంతా బూడిదే విశ్వమంతా అయ్యదే, కాశీ నుండి కాటి దాకా మనతోని సోపతే. అయితే ఫ్రెండ్స్ కొంచెం మోసం చేశారని చెప్పారు, ఆఫీస్ కొంచెం అంత నడిచింది, బ్యాడ్ సిచ్యువేషన్. మరి లవ్ స్టోరీ ఏమన్నా? లవ్ స్టోరీస్ అంటే లైక్ ప్రపోజల్స్ అయితే కామన్. అయితే బంధువుల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉందన్న గతంలో? అంటే అట్లా తీసేస్తారు, కామన్ మిడిల్ క్లాస్ కాబట్టి పట్టించుకోరు. మాకు తినడానికి ఫుడ్ లేకపోవడం, వేసుకోవడానికి బట్టలు లేవు, ఫాదర్ లేరు, సొసైటీలో ఎన్నో అవమానాలు, చిన్న చూపు. మనసులే కరగని లోకమే లోకమా. వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీ కృష్ణ. ఈ రోజు మన గెస్ట్ ఎవరంటే స్పెషల్ గెస్ట్ ఫోక్ సాంగ్, అంటే ఫోక్ సాంగ్ లో అందరూ పాడుతుండగా డిఫరెంట్ గా ఒక యూనిక్ కోసం తనకంటూ ఒక క్రియేటివిటీ చేసుకున్నాడు అనమాట. ఎవరంటే తను, మీకు ఎలా చెప్పాలంటే అంటే డైరెక్ట్ గా చెప్పడం కంటే ఒక క్లూ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ సోషల్ లో ఒక సాంగ్ పాడుతూ ఉంటారు. ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి ఎవరో కూడా. అసురా బాలు గారు ఉన్నారు. సో అసురా అంటే ఏంటి, అసలు ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారు ఏంటి, మరి సాంగ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే అన్న, అసురా బాలు అంటే ఏంటి? దీంతో స్టార్ట్ చేద్దాం మనం ఫస్ట్. ఓకే, అసుర అంటే లైక్ క్రియేటర్ లాగా. యాక్చువల్ నా పేరు బాలరాజ్. ఓకే, పేరు బాలరాజ్. సో దాని తర్వాత నేను డాన్స్ మాస్టర్ గా స్కూళ్ళలో పిల్లలకి కొరియోగ్రాఫర్ గా చేస్తుంటాను. తర్వాత నేను చర్చిలకు, మన దగ్గర చర్చెస్ ఎక్కువ, పిల్లలకి బైబుల్ రీడింగ్ అట్లా అట్లా చేపిస్తూ జానిగా అంటే నేమ్ మార్చుకున్నాం. ఇప్పుడు డీ షో బాగా నడుస్తుంది. సో జానీ మాస్టర్ నాకు బాగా ఇష్టం. సో అలా నా స్క్రీన్ నేమ్ మార్చుకున్నా కొద్ది రోజులు. బాలు బాలు అని అంటే జానిగా కొద్ది రోజులు మార్చుకున్నా. అట్లా డాన్సెస్ కానీ పాటలు అలా ట్రై చేస్తూ ఉన్నాయి. హైదరాబాద్కి వచ్చిన బట్ పేరులో ఒక క్రియేటివిటీ లేదు. మన కృష్ణనగర్కి వచ్చినప్పుడు మనకి ఏదో కొత్తదనం కనిపించాలి, ఆ పేరుతో పాటు కొద్దిగా యూనిక్ ఒక ఫీల్ రావాలి కదా. సో అట్లా అని చెప్పేసి నా స్క్రీన్ నేమ్ గా మార్చుకున్నా. సో అసురాన్ అంటే మామూలుగానైతే మనకు గ్రంథాలలో కానీ లైక్ మామూలుగా సెర్చ్ చేస్తామైతే దేవతలను వెంటాడేవారు, రాక్షసులు రక్తం తాగేవారు, లైక్ ఇలాంటి కొన్ని భయంకరమైన అర్థాలు వస్తుంటాయి. సో నేను ఇంకా కొద్దిగా డెప్త్ గా మనం బుక్స్ లో సర్చినప్పుడు ఏమొస్తుందంటే అవనిలో మొదటి వారు, ఏమంటారు మరణం లేనివారు, జీవంతో ఉండేవారు, ఇలా సురులు,
సో ఆ మీనింగ్ వచ్చేలాగా అనమాట. సో నా ఆలోచన విధానం కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటది. అంటే దీన్ని అందరూ ఒప్పుకోరు, లేదు అసురులు అంటే రాక్షసులు భయ అనుకుంటారు, బట్ రాక్షసులో కూడా ఒక మంచితనం ఉంటది, మనిషే కదా వాటిని సృష్టించింది అని చెప్పేసి నేను ఆ పేరు ఎత్తుకోవడం జరిగింది. అంటే చాలా డిఫరెంట్, నా ఐడియాలజీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది. ఏదో చేయాలన్న ఆలోచనలో ఉంటది కాబట్టి ఈ పేరు అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. కృష్ణ గారికి ఇప్పుడు వచ్చారన్నా 2014-15 అదే టైం వచ్చిన. అంత ముందర ఏం చేసేవాళ్ళు మరి? నేను చదువుకుంటాను డిగ్రీ, అప్పటి వరకు డిగ్రీ చేసేవాళ్ళు వచ్చారు. భువనగిరిలో డిగ్రీ. ఓకే, డిగ్రీ చదువుతున్నా. అప్పుడు అంటే సినిమా అంటే బాగా ఇష్టం ఉండనమాట. నేను ఒక రైటర్ గా ప్రూవ్ చేసుకోవాలని అవకాశాల కోసం హైదరాబాద్ క్వశ్చన్ సమయంలో అప్పుడు పెద్దగా మన పరిచయాలు ఏం లేవు, కానీ మెల్లమెల్లగా వాళ్ళను ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అలా అయిపోయింది. ఆ టైంలో 2017లో అయోధ్య ఫైట్ జరుగుతుంది. అప్పుడు ఇష్యూ అయోధ్య రామ మందిరం సంబంధించిన ఇష్యూ అప్పుడు మొదలవుతుంది 2017లో. అవును. సో అప్పుడు నన్ను డిస్కో రికార్డింగ్ మ్యూజిక్ ఆ కంపెనీ, సో ఆ ఛానల్ సంబంధించిన వాళ్ళు నన్ను కలవడం జరిగింది. నేను ఒక రికార్డింగ్కి వెళ్తే నన్ను కలిసింది. సో మీరు వినే ఉంటారు, రాహుల్ సిప్లిగంజ్ పాడారు పాట, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం. ఒకటి పాట పాడండి ఒకసారి. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలో కడతాము మేమంతా రామ మందిరం, నింగిలోన చుక్కలు మెరువాల, జై జై బజరంగని గొంతెత్తి చాటాల, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల, జై శ్రీరామ హనుమాన, శత్రు సంహార గగన విహారీ, శత్రు సంహార గగన విహారీ, మాకు ధైర్యం నువ్వే ఇవ్వాలి, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం. ఈ 2017లో సింగల్ రాహుల్ మీరు రాశారు? నేను రాశాను, ఆయన పాడారు. బాగా హిట్ ఆ పాట. బట్ నాకు అంత రాలేదు క్రేజ్ అప్పటికి 2017. సో దాని తర్వాత మెల్లమెల్ల ఇంకా నా జోనర్, ఇంకా నేనే డైరెక్ట్ గా పాడగలను రాయగలను అని చెప్పేసి నేనే ప్రయత్నం చేద్దామని చెప్పేసి, ఈ జోనర్ లో ఎవరు లేరు మెసేజ్ జోనర్ లో, కాబట్టి మనం అంటే ఒకటి క్రియేట్ చేద్దామని చెప్పేసి అప్పుడు మనుషులు ఏంటి, పుట్టుక సావు మరణాలు ఏంటివి, బంధాలు బంధుత్వాలు ఏంటి, ఈ కాన్సెప్ట్ తీసుకొని రాద్దామని చెప్పేసి అట్లా వర్కౌట్ అయిపోయింది. ఓకే, అయితే ఒక సాంగ్ హిట్ అయింది, మీరు పెద్ద హిట్ అయిపోయింది 2020 కరోనా టైంలో. సో ఆ సాంగ్స్ పాడిన తర్వాత హిట్ అయిన తర్వాత మీకు గ్యాప్ వచ్చింది మధ్యలో 1 or 2 years గ్యాప్. ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే ఆ సాంగ్ ఏంటో పాడి ఆ గ్యాప్ ఫిల్ చేద్దాం. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా, నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రహో నరుడా, మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. ఇది అంటే పెద్ద హిట్ అయిపోయింది, దగ్గర 40 million వెళ్ళింది కదా. 45 million. మరి ఎందుకు గ్యాప్ వచ్చింది మరి 2 years మధ్యలో మళ్ళీ? సో దాని తర్వాత ఏంటంటే నేను అంటే ఏ ఛానల్స్ కానీ స్టూడియోస్ కానీ నేనైతే వర్క్ చేసినా వాళ్ళకి నాకు క్లాషెస్ రావడం జరిగింది. సో ఇంకా నేను అంటే అన్ని అంటే దాదాపు ఇంకా ఇట్లా వెతుక్కుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఈ పాట మీకు పర్టికులర్ తెలుసు, ఇంకా అట్లా చాలా పాటలు ఉన్నాయి. చాలా స్టూడియోస్ కి తిరిగి హిట్స్ దాదాపు millions crores అన్ని, ప్రతిదీ ఒక హిట్ లా పని చేసిన కానీ ఏమంటే బూడిదలో పోసిన పన్నీర్ లెక్క అయిపోయింది శ్రమ. 14 లో వచ్చిందని అంటే దాదాపు 2020 చూస్తున్నాం కళ్ళ ముందు 10 సంవత్సరాలు అయిపోయింది. సో ఫైనాన్షియల్ గా నేను సెట్ కాలేదని బాధ ఉండే అనమాట. సో ఇంకా ఎవరు కూడా మన కోసం పిలిచి గానీ భోజనం పెట్టి ఉండు ట్రై చేసుకోకి ఉన్నాయని లేవని మన మంచి చెడులు చూసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అనిపించింది అనమాట. ఆ టైంలో నేను బాగా కొద్దిగా డిప్రెస్ ఉంది అనమాట. 2 సార్లు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను లాస్ట్ 2 years బ్యాక్. సో అంటే వేరే పని చేయలేక, కాన్సన్ట్రేషన్ వేరే దాన్ని చేయలేక, ఫీల్డ్ నమ్ముకొని వచ్చి మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ఊరికి పోతాం. సో అట్లా కొద్ది రోజులు మైండ్ ఏం బాగాలేకుండా ఇంకా 2 సంవత్సరాలు నేను కామ్గా కొద్ది రోజులు ఉందామని చెప్పి సైలెన్స్ అయ్యాను. సో ఆఫ్టర్ మొన్న రీసెంట్ గా సీన్ కట్ చేస్తే మంది కుంపలు ముంచండి, సో అది రాసిన అనమాట. బాగా హిట్ అయిపోతా ఉంటుంది. అంటే ఇది
పాటలు రాసేటప్పుడు అంటే ఈ జోనర్ లో మెసేజ్ లో ఒక ప్రాస మన జనాన్ని మనసుని తాకే విధానం అది ఒక మంచి. రెండు పాటలు విన్నాను. ఫస్ట్ పాట అయితే ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క సెంటెన్స్ ఉంటది, మీనింగ్ చాలా బాగుంటది. అయ్యో చూసిందా లేకపోతే మన దాంట్లో జరిగిందా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఈ మొన్న పాడిన సాంగ్ కూడా బాగుంది, ఒక్కసారి పాడండి, దానికి నేను కూడా ఎలా ఉందో చెప్తాను. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసే తెలివి కల్లోళ్ళు ఉండ్రు, లోకంలా మనసులోటి పెట్టుకొని మీది కొటి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు, లేనిపోనివి చెప్పి బట్టగా చేసేటి లేకిన కొడుకులుండ్రు, లోకంలా అబ్బబ్బ నువ్వెంత గొప్పోనివంటారు, అబ్బబ్బ నువ్వెంత మంచోనివంటారు, అరసెకనులో నా మాట మార్చేస్తారు. మంది కొంపలు ముంచి మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసే తెలివి కల్లోళ్ళు ఉండ్రు భూమి మీద. అంటే బేసిక్ గా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సొసైటీలో. సో మనిషి ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట, రకరకాలుగా మాట్లాడుతుంటారు. సో అంటే మీ లైఫ్ లో ఇలాంటి జరిగిన తీసుకొని రాశారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే నేను పాట రాసినప్పుడు ప్రతి పాట కూడా ఇది నాదే అనుకుని రాయాను. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అన్నట్టు జరుగుతుంది కాబట్టి ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అది ఆ విషయంలో నేను బాగా గాయపడ్డా. ఎందుకంటే 2 years మెంటల్ స్ట్రెస్ అంతా ఒకటేసారి నా గ్రాఫ్ అంతా హైప్ పెంచుకొని మళ్ళీ నేను డౌన్ ఫాల్ లో పడిపోయి ఆ ఒంటరి అవుతున్న క్షణం. అంటే నేను ఈ పాటకు ముందు దాదాపు ఇంకా 50 పాటలు రాసిన. 50 పాటలు అంటే ఏం రిలీజ్ చేయలేదు, బట్ ట్యూన్స్ కట్టి అట్లా రెడీ చేసి పెట్టిన. బట్ ఇంత సాఫ్ట్ కార్నర్ లో ఇప్పుడు అంటే లైక్ ఏమంటే రోజు రోజుకి అప్డేట్ అవుతుంది సొసైటీ కూడా, అంత మరీ మెలోడీగా మెసేజ్ అయితే వినే సిచ్యువేషన్ లో కూడా లేరు. సో అందులో ప్రొడ్యూసర్ నేనే అవ్వడం, మళ్ళీ లాస్ వస్తే మళ్ళా మొదటికి మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది అని చెప్పేసి కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని చెప్పేసి మంది కొంపలు ముంచే దొంగ నా కొడుకులు. సో ఓకే, మరి ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? ఇప్పుడు బెటర్, 2000 అంటే బెటర్ అంటే చాలా చాలా బెటర్. అంటే అనుకున్నట్లుగా జరుగుతున్నాయి, చేతి నిండా పని ఉంది. మళ్ళీ అంటే లైక్ గతంలో చేసిన మిస్టేక్స్ ఏం చేయకుండా లైఫ్ ని మళ్ళీ ఒక దారిలో పెట్టుకుంటూ సూపర్ గా ఉంది లైఫ్. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా? అవును, ఎప్పుడు అసురానే ఉంటది. ఎప్పుడు స్టార్ట్ చేసారు అది? నేను 14-15 టైంలోనే అప్పటికి ఛానల్ ఉంది. బట్ నేను ఆ టైం మన దగ్గర అంటే యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంది ప్రాసెస్ అది నాకు పెద్దగా అప్పుడు తెలియదు నాకు. అందులోనూ మనం అంత ఫేమ్ కూడా లేము, తెలియదు. సో పాడాలని ఉత్సాహం ఉంది, నటించాలి, యాక్టింగ్ చేయాలని ఉంది, కానీ మనం ఎట్లా రన్ చేయాలి, ఇప్పుడు ఒక్కొక్క పాటకి మనం బడ్జెట్ పెట్టాలని మనం పెట్టలేం కదా. సో అట్లా ఛానల్ కొద్దిగా పక్కకు పెట్టేసిన. బట్ నిజంగా తర్వాత ఏమైంది, అదే ఛానల్ మళ్ళీ నన్ను అన్నం పెట్టి నన్ను ఆదుకుందంటే మళ్ళీ అదే ఛానల్. ఎన్ని పాటలు ఎన్ని చేసినా కదా ఎవరు కూడా అంటే లైక్ ఎవరు మీన్స్ ఏ ఛానల్ కూడా నన్ను మళ్ళీ తిరిగి అంటే పునర్జన్మ ఇవ్వలే. మళ్ళీ నేను నమ్ముకున్న ఛానలే మళ్ళా నాకు అన్నం పెట్టింది. ఒక ఫస్ట్ సాంగ్ ఏంటి మీ దాంట్లో పెట్టిన సాంగ్? శివుడి సాంగ్ అనుకుంటా, శివుడితోనే స్టార్ట్ చేస్తాను. ఓకే, స్టార్ట్ చేయండి. శివరాత్రి కూడా ఉంది మాకు. జగమంతా లీలలు జంగముని ఆటలు, జడల శంకర్ని జడల గంగమ్మ నవ్వులు, ఒళ్ళంతా బూడిదే విశ్వమంతా అయ్యదే, కాశీ నుండి కాటి దాకా మనతోని సోపతే, ఆడిస్తాడు ఆడిస్తాడు శివయ్య చిత్రమైన ఆటలెన్నో ఆడిస్తాడు శివయ్య, ఆడిస్తాడు ఆడిస్తాడు శివయ్య చిత్రమైన ఆటలెన్నో ఆడిస్తాడు శివయ్య, జగమంతా లీలలు జంగముని ఆటలు, జడల శంకర్ని జడల గంగమ్మ నవ్వులు. శివరాత్రి వస్తుంది కదా మరి, రేపేలోనే ఉంది. సో మరి సాంగ్ ఏమైనా తీసుకున్నారా శివరాత్రి? ఏమైందంటే నాకు ఇయర్ అంతా కొద్దిగా బిజీ షెడ్యూల్ నడిచింది. అందులో నేను జుట్టు గడ్డని తీసేసరికి నన్ను ఎవరు గుర్తుపడే సిచ్యువేషన్ లో లేరు. ఓకే, సో ఇంకా నేను ఎక్కువ రైటింగ్ వైపు వెళ్ళిపోయాను. ఎందుకంటే చేతి ఫస్ట్ టైం ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత నాకు చేతి నిన్న పని దొరకడం. సో రైటర్ గా దాదాపు 5-6 ఛానళ్ళకు నేనే రాసిన. ఇప్పుడు రాసిన దాదాపు అన్ని పాటలు కూడా ఒక ట్రెండ్. ఈ శివరాత్రి రిలీజ్ అయినటువంటి ఓ శివుడు అని చెప్పేసి మ్యాగ్నస్ మీడియా అని చెప్పేసి అదే ఇంకా సపరేట్. ఒకసారి ఆ పాట కూడా పాడండి, ఈ శివరాత్రికి హిట్. నీకు మనసెట్లా వచ్చిందిరా ఓ శివుడా, నీకు మనసెట్లా ఒప్పిందిరా ఓ హరుడా, ఎన్ని కష్టాలు పెడతావురా నీకు తగునా, అర్థం కాని జీవితాలను చేశావు, అడ్డమైన రాత తల మీద రాశావు, కంటి మీద కునుకు లేకుండా చేశావు, గుండె నిండా ఎన్నో గాయాలు చేశావు, అన్ని తెలిసి నాతో ఆడుకుంటావు, ఏమి తెలియని నన్ను ఏడిపిస్తావు,
నీకు మనసెట్లా వచ్చిందిరా శివుడా, నీకు మనసెట్లా వచ్చిందిరా హరుడా, ఎన్ని కష్టాలు పెడతావురా నీకు తగునా. ఫీమేల్ వాయిస్ లో పాడించా. అవును, ఒక కొత్త సింగర్, బ్లైండ్, చాలా అద్భుతంగా యాక్టింగ్. రియల్ గా బ్లైండ్ లేదు అంటే బ్లైండ్ యాక్టింగ్ చేసింది. రైట్ రైట్, బ్లైండ్ యాక్టింగ్ చేసింది. ఓకే. మన ఈ శివరాత్రి బాగా పేరు తెచ్చిన పాట. అన్ని పాటలో దాదాపు మా పాట ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఓకే, సూపర్, మంచిగా అనిపించింది. ఓకే, అంత బిజీగా ఉన్నట్టు అయితే లైఫ్ లో. అయితే ఇందులో ఒక మాట అన్నారన్న, 2 years బ్యాక్, గత 2 years లో నేను సూసైడ్ చేసుకున్నాను. సో ఎలాంటి సిచ్యువేషన్ ఆ టైం కి, ఎక్కడ ఉన్నారు ఏంటి? అంటే నేను ఉన్నది హైదరాబాద్ లోనే. హైదరాబాద్ లో ఉన్నా గానీ ఒంటరిగా అనమాట, లైక్ ఎవరిని కలవకుండా నేనే ఒంటరిగా ఉండడం రూమ్ లో. ఇట్లానే ఒక రూమ్ తీసుకున్నా, ఒక రెంట్ గా తీసుకుని ఉండడం. అంటే ఏమంటారు, చావలేను బతకలేను ఒక సిచ్యువేషన్ లో ఉన్నా. హెల్త్ కూడా బాగా సిక్ అయిపోయింది. కొన్ని నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి. అంటే అప్పటికి మళ్ళీ సినిమాలలో అంత ముందుకే నా దగ్గర ఉన్న డబ్బులు పోగొట్టుకున్నా. వేరే వాళ్ళ ఛానల్ వర్క్ చేసి కూడా నేను 1 MP తీసుకోకుండా వర్క్ చేసి, సో ఏమైతే అందరున్న అన్నదలాగా మిగిలిపోయిన సిచ్యువేషన్ వచ్చింది నాకు. సో 2 times సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు ఒక అన్నయ్య ఉండి ఇంత మోటివేట్ చేసి నువ్వు ఇట్లా చేయడం ఏంటి అని చెప్పేసి, అంతే కదా, అక్కడ ఇష్టం లేదు అనమాట ఆ మూడ్ లో నాకు. అసలు నా వల్ల కావట్లేదు. అంటే ఈ మొహం పెట్టుకొని పోతాం, ఎందుకంటే మన జేబులో 10 రూపాయలు ఉంటేనే మనకు ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం లేదు నా దగ్గర. సో ఆ టైంలో మళ్ళీ నాకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గుడివాడలో ఉంటారు, బొమ్మసాని సుధాకర్ అని చెప్పేసి, అన్నయ్య లేకపోతే అసలు నేను ఫైనాన్షియల్ గా నిలదొక్కుకోపోయాను అసలు. అన్నయ్య నా పాటలు విని చాలా ఇంకా నా బాగోగులను చూసుకోవడం. అసురా ఉన్నావా, తిన్నావా, ఏంటి, బట్టలు ఉన్నాయా లేవా, కొనుక్కో, ఫుడ్ ఉందా లేదా, రైస్ ఉన్నాయా అయిపోయినాయా, రూమ్ రెంట్ ఉన్నాయా లేవా. సో ఇట్లా ప్రతిదీ అన్న, అంటే నన్ను సినిమా ఇండస్ట్రీలో చూడాలన్న కోరిక బాగా. సూపర్ కదా ఆయన, అసలు మంచి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అసలు ఇది ఏదో జన్మలు, ఎందుకంటే తోబుట్టుల వాళ్ళు, కన్నవాళ్ళు, బంధువులు పట్టించుకోలేని ఇలాంటి రోజుల్లో తను అన్ని తానై ఉండి నన్ను చూసుకోవడం నిజంగా గొప్ప విషయం, గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఆయన. సో ఆయన టైంలో ఒకసారి రాయింది సార్, 2 years బ్యాకే, అంటే ఈ డిప్రెషన్ వెళ్ళక ముందు 2 years బ్యాకే. రానున్న కాలంలో రాబోయే రామయ్య, మా ముద్దు సీతయ్య బిడ్డ, నందమూరి వంశ నటనవయ్యా, ఈ కట్టె కాలెంత ఏ నాటి వరకైనా నీ మీద అభిమానమయ్యా, ఇట్లాగే బ్రతికుంటాది చూడవయ్యా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ మా ఎన్టీఆర్, రానున్న కాలంలో రాబోయే రామయ్య, మా ముద్దు సీతయ్య బిడ్డ, నందమూరి వంశ నటనవయ్యా. సూపర్ సూపర్ చేసాం అనమాట. బట్ ఈ ఆడియో తీసుకొద్దాం అనుకో, బట్ ఆ టైంలో వర్కౌట్ కాదు. ఓకే, జనాలు ఓకే. ఇందులో అన్నట్టు కొన్ని ఛానల్స్ లో మోసం చేశారని చెప్పారు. సో ఫ్రెండ్స్ కూడా అలానే జరిగింది, ఫ్రెండ్స్ విషయంలో కూడా మరి చాలా మంది అంటే లైక్ జరిగింది. అంటే నమ్మకం ఏంటంటే లైక్ కొద్దిసేపు నమ్మితే బాగా దూరం వెళ్ళిపోతాం అంటాం కదా, అలాంటి క్యారెక్టర్. అందులోనూ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకంటూ సొంత వాళ్ళు అన్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు మనకి. ఎవరైనా ఇప్పుడు ఒక జర్నీలో ఒకరు కలిసి వాళ్ళతో వెళ్ళిపోవడమే, అంతే. అవకాశం ఇస్తే వెళ్ళిపోతే, ఇప్పుడు కృష్ణనగర్ ఉంటే యూసుఫ్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర స్టేయింగ్ అనమాట. సో నమ్మకమైన వ్యక్తులు మన దాకా ఎవరు లేరు. అప్పటి మట్టుకు అవసరాలను బట్టి ఉండేవాళ్ళే తప్ప అంత నమ్మకంగా ఎవరు అనిపించలేదు అనమాట. బట్ నేను అంటే రాంగ్ డిసిషన్స్ అంటే తీసుకోలేదు. నేను ఎంతసేపు నా పేరు కోసం కష్టపడ్డా, ఎస్ పేరు రావాలనుకున్నా కానీ చివరికి ఆ పేరే మనల్ని లైక్ ఇంత దారుణమైన పొజిషన్ లో తీసుకోవాలి. ఎందుకంటే మనం కొట్టేసేపట్లో మనకు భోజనం పెట్టవు కదా. సో అట్లా పొగిడిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, అసహించుకున్న వాళ్ళు ఉన్నారు, పల్లెటూరు వాడు అన్నాడు అన్నవాళ్ళు కూడా ఉన్నారు, నీ బట్టలు మంచిగా లేవన్నాడు అన్నవాళ్ళు ఉన్నారు, నీ మొహం బాగాలేదు, ఏంటి క్యారెక్టర్ అన్న వాళ్ళు ఉన్నారు. అంటే అన్ని హిట్స్ చేసిన వాళ్ళు కూడా నన్ను చులకన చాలా చీప్ గా చూసిన సందర్భాలు అన్నమాట. బట్ ఇవన్నీ మనం ఇంట్లో చెప్పలేంగా, ఇంట్లో వచ్చేయమంటారు ఎందుకు ఇదంతా. అందులో మనకంటూ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేసుకుంటే కానీ పూట గడవని ఫ్యామిలీ. నేను నా బాధలను వాళ్ళకి చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ, సో సంతోషంగానే ఉన్న ఫోన్ లో మాట్లాడుతూ నవ్వుతూ నటించి నా వల్ల కాలేదన్నమాట లాస్ట్ 2 years లో. అట్లా అయిపోయింది. ఓకే, అయితే మీరు అన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం ఏదైనా వర్క్ చేసి మనం కూడా ఇంటికి పంపించాలి, డబ్బులు మిడిల్ క్లాస్ కాబట్టి మనం కూడా. సో పంపించినప్పుడు మీ మమ్మీ వాళ్ళు చెప్తారు, వచ్చే ఇంటికి వచ్చి ఎంతకంత ఇక్కడ చేసుకొని బతకొచ్చు, మనకి ఎందుకు ఇవి సాంగ్స్ అన్నారా? మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అన్నారు, కొన్నిసార్లు అన్నారు. కానీ ఇంకా నాకు ఒకసారి వచ్చినామంటే అది ఇక పరువు ఏమంటారు, కొన్నిసార్లు పరువు కూడా మనకు ముఖ్యమే అంటారు.
సమాజంలో తలదించుకోలేము. మళ్ళీ మనం ఇంత చేసి 4-5 10 సంవత్సరాలు ఇక్కడ ఉండి మనం ఊరికి వెళ్ళిపోయి ఏదో పని చేసుకుంటూ ఈ ఫీల్డ్ నాకు ఎందుకులే అనుకుంటూ ఉంటే వాళ్ళు చూసే విధానం కానీ మనం తట్టుకోలేము. దానికంటే కష్టమో నష్టమో ఇదే కృష్ణానగర్లో ఉండి ఇక్కడే మనం గట్టిగా ప్రయత్నించడం బెటర్ బాబు అనుకుని అసలు నేను వెళ్ళలేదు. సంవత్సరానికి ఒక్కసారి కూడా నేను సరిగ్గా వెళ్ళాను, సీరియస్లీ వెళ్ళలేదు. ఆల్రెడీ అసలే పల్లెటూరులోనే 1 అంటే 4 అంటారు, చుట్టుపక్కల విపరీతంగా మాట్లాడతారు. సో అన్నీ ఉంటారు కదా చుట్టుపక్కల కూడా చాలా మంది. సో ఇప్పుడు ఎలా ఉంది మరి ఇప్పుడు వాళ్ళ మాటల్లో? చాలా మంది ఇప్పుడు ఏమంటారు అంటే గర్వంగా ఫీల్ అవుతారు, మనోడు మావాడు మన ఊరికి పేరు తెచ్చిండు, ఈ పాట రాసినారే మా ఆసురా మా బాలు ఇప్పుడు అంటారు. బట్ మనం ఏంటంటే మనం పెరిగిన వాతావరణ పరిస్థితులు చిన్నప్పటి నుంచి చూసిన సంఘటనలు కాబట్టి కొద్ది ఐడియా డిఫరెంట్ మైండ్ సెట్. ఇంకా ఎందుకు మళ్ళా వెళ్ళి మాట అనిపించుకోవడం. ఓకే, ఇప్పుడు మనం తర్వాత దానికి వెళ్దాం, టాపిక్ వెళ్దాం, ఫ్యామిలీ టాపిక్. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంత హైప్ వచ్చింది కాబట్టి సినిమాలో ఏమైనా ట్రై చేస్తున్నారు? మరి సినిమాల్లో గట్టిగా ట్రై చేస్తున్నా, బట్ అంటే కొంతమంది పెద్దవాళ్ళని అయితే కలుస్తున్నా. అప్పుడు ఉన్నంత దారుణమైన పరిస్థితి లేదు, బట్ చాలా మంది కలిసి బ్లెస్సింగ్స్ ఇవ్వడం కానీ, కొంతమంది పేర్లు ఎందుకు లేదు నీకు మంచి రోజు, ఎందుకంటే కాంపిటీషన్ కూడా బాగా ఎక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండివిజువల్ గా మనం ఈ ఆడియో ప్లాట్ఫామ్స్ లో ఫస్ట్ ఇండివిజువల్ సక్సెస్ అయితే ఆటోమేటిక్ క్రేజ్ వస్తుంది. ఆల్రెడీ యువర్ ప్రూవ్డ్ అని చాలా మంది అన్నారు. మంచిగా సాహిత్యం బాగా రాస్తున్నాం. సార్ మోహన్ బాబు గారు పిలిచారు ఇంటికి, పిలిచి భోజనం పెట్టి కూర్చొని మాట్లాడి చాలా మంచిగా అనిపించింది. అంటే నీ సాహిత్యం చాలా బాగుంటది, ఇంత డిఫరెంట్ గా రాస్తూ ఉంటావు, ఈ ప్రపంచానికి అంతా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది నీ సాహిత్యం అని అన్నారు. ఆ టైంలో ఏదో సినిమాలో అవకాశం ఇస్తామని అన్నట్టుగా కూడా అన్నారు. వెయిటింగ్ సినిమాల కోసం అయితే ప్రయత్నాలు అయితే ఏం మాట్లాడలేదు. హ్యాపీ. ఇంకా నేను కూడా ఎందుకంటే ఇండివిజువల్ గా చేయడమే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే కాంపిటీషన్ ప్రపంచంలో కాకపోతే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎట్లా ప్రొడ్యూసర్ వెతుక్కోవడంలో కొద్దిగా అటు ఇటు ఆలస్యం. ఓకే, ఈ ఫస్ట్ సాంగ్స్ మొన్న పాడిన సాంగ్ కూడా ప్రొడ్యూసర్ మీరేనా? ఆల్మోస్ట్ అన్ని పాటలకు నేనే ప్రొడ్యూసర్. సో నేను ₹1 కూడా చిల్లరగా యూజ్ చేయాలి, ఖర్చు పెట్టాను. ఎంత ఖర్చు అయితే ఒక సాంగ్ చేయాలంటే? ఇప్పుడు మొన్న పాడారు మంది కొంపలు, నా పాటలకి బిలో యావరేజ్ గా నేను పెట్టేది మొత్తం యావరేజ్ బడ్జెట్ ఒక ఆల్మోస్ట్ ఒక 50 అటు ఇటుగా 50,000 అటు ఇటుగా దాటనివ్వను లోపే. ఒక డిఓపి వీళ్ళంతా వస్తారా మరి? సెట్ అవుతారా? వస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేనే సింగరు, నేనే యాక్టర్, నేనే రైటరు. సో నాకు ఏమైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటే కొంతమంది ఆర్టిస్టులను తీసుకుంటారు. ఇంకా ట్రాన్స్పోర్ట్ కెమెరా మనది కాదు, బట్ వాళ్ళకి ఎవరు డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డైరెక్షన్ చేసినా గానీ డిమాండ్ చేస్తారు. ఎంత బాలు డిమాండ్ చేయరా? లేదు, నాకు అంటే లైక్ సొంత టీం ఉంది. ఓకే, సొంతగా టీం. ఓకే, ఆర్టిస్టులు కూడా డిమాండ్ చేస్తారేమో? లేకపోతే అంత నీకు తగ్గట్టుగా నాతో వర్క్ చేస్తూ వచ్చేస్తారు, గుడ్డి వచ్చేస్తారు. ఓకే, అయితే ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతూ వచ్చారు, ఎప్పుడైనా అనిపించిందా ఇదంతా మనకి ఎందుకు అసలు వెళ్ళిపోవాలి, లేకపోతే బ్యాడ్ సిచ్యువేషన్? అదే వెళ్ళిపోవాలనే సిచ్యువేషన్ అంటే నీకు అనిపించిందా లేదా? ఎందుకంటే ఒక టైంలో రూమ్ లో రైస్ లేవు, బియ్యం లేవు, ఫుడ్ లేని రోజు కూడా లాస్ట్ ఈ 24లో లాస్ట్ ఇయర్ సంఘటన చెప్తున్నా. ఫ్రెండ్ డబ్బులు ఫ్రెండ్స్ ని అడిగినప్పుడు వాళ్ళు చూసే విధానం, డబ్బులు ఉండి కూడా ఇయ్యలేకుండా నీ దగ్గర డబ్బులు లేవని ఎటకరంగా మాట్లాడే సిచ్యువేషన్, రూమ్ రేట్ కట్టలేక తిండి తినలేక ఆ రూమ్ లో నలిగి సతమతం అయిపోయింది. ఆ సిచ్యువేషన్ అనిపించింది, అంటే పోవాలనిపించింది కానీ వెళ్ళి ఏం సమాధానం చెప్పుకుంటాం. సో అది తీసుకోలేదు, ఎందుకంటే దాదాపు అందరు తెలుసు నేను ఒక సింగర్ గా ఈ కళా ప్రపంచంలో ఉన్నానని, బాగా చేస్తుండు, మంచి పాటలు చేస్తుండు, యాక్టింగ్ చేస్తుండు, సమాజం మనకు భోజనం పెట్టదు కదా. సో ఈ విషయంలో నాకు తెలియదు, కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్. ఇప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా, ఇప్పుడు గుడ్ సిచ్యువేషన్. ఇన్ని రోజుల్లో ఒక గుడ్ సిచ్యువేషన్ చెప్పండి, మీరు మర్చిపోయింది ఈ లైఫ్ లో. 2014 ఇప్పుడు వచ్చారు హైదరాబాద్, 2025 అంటే దగ్గర 10 సంవత్సరాలు అయింది. సో ఒక గుడ్ సిచ్యువేషన్ మధ్య కొంపల పాట రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు లైక్ ఆ పాట చూసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు అసురా ఇస్ బ్యాక్, అసురా అంటే ఇతడు అసురా అని చెప్పేసి నన్ను పాయింట్ అవుట్ చేసి కామెంట్స్ పెట్టి ఫోన్లు చేసినప్పుడు, అప్పుడు 3 పూటల కడుపు నిండా తిని తృప్తిగా నిద్ర పట్టిందంటే అక్షరం. అదే నా బెస్ట్. నన్ను పాటలకు దూరమై అంటే గ్రాఫ్ అనేది నేను అట్లా పెంచేసుకొని పోయి ఒకటిసారి డౌన్ ఫాల్. చాలా మంది ఇప్పుడు మనల్ని అభిమానించే వాళ్ళు అడుగుతుంటారు నా పాటలు ఎందుకు రిలీజ్ చేయట్లేదు, ఏంది కారణం, ఎందుకు మీరు యాక్టింగ్ చేస్తలేదు, మీ పాటలు చాలా బాగుంటాయి ఇట్లా రియాలిటీ ఉంటాయి కాబట్టి అడుగుతారు. సో అట్లా చాలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకపోయినా ఉంటారు. సో తర్వాత అనిపించింది, ఆ హిట్ అయిన మరుక్షణం అనిపించింది అనమాట, 1 మిలియన్ కొట్టడానికి నాకు ఇంత టైం పట్టిందా, బా జీవితం ఇంకా చాలరా బాబు. ఓకే,
అయితే ఫ్రెండ్స్ కొంచెం మోసం చేశారని చెప్పారు, ఆఫీస్ కొంచెం అంతా నడిచింది, బ్యాడ్ సిచ్యువేషన్. మరి లవ్ స్టోరీ ఏమైనా ఉందా? లవ్ స్టోరీస్ అంటే లైక్ ప్రపోజల్స్ అయితే కామన్. అంటే ప్రపోజల్స్ సీరియస్ ఓకే, ప్రపోజల్స్ కాదు, లవ్ లో ఉన్నప్పుడు కొంచెం నీ ఫేమ్ చూడక ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంచెం నీ స్థితి చూసి ఉన్న వాళ్ళు ఉంటారు, వదిలేసిన వాళ్ళు ఉంటారు, అంటే అటు ఇటు ఉంటారు. నాకు తెలియదు గట్టి అడుగుతున్నాను. సో అలాంటి సిచ్యువేషన్ నడిచిందండి? లేదంటే లైక్ 14 అదే 16, 17 టైంలో ఆ టైంలో నేను పెళ్లి చేసుకోవాలి, యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకోవాల్సి. ఓకే, అమ్మాయిని చేసుకోవాల్సిందే. బట్ నేను అప్పటి కెరియర్ మీద నా ఫోకస్ అంతా, నేను జీరో. అప్పుడు ఇంకా సొసైటీకి నేను ఏం తెలియదు. సో నా వల్ల తన లైఫ్ స్పాయిల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆ టైంలోనే నేను దాన్ని లైక్ వద్దు అని చెప్పేసి బ్రేకప్ వద్దు అని చెప్పేసి. అంటే మీరే చెప్పేసారు బ్రేకప్? నేనే కెరియర్ గురించి, అంటే మన గురించి. నేను ఇప్పుడు సక్సెస్ అయినా ఇప్పుడు అనిపిస్తున్నాడు గర్వంగా, చేసిన 3 పూటలుగా తినగలను, ఒక అమ్మాయిని చాలగలను, ఇంటికి 4 రూపాయలు డబ్బులు పంపగలను అని ఇప్పుడు అనిపిస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ నాకు లేదు కదా. అప్పుడు గడిచిన గతం అంతా అవకాశాల కోసం తిరగడానికి సరిపోయింది. అలాంటి టైంలో నేను చేసుకుని ఉంటే ఈ ఫీల్డ్ లో కెరీర్ కాకపోతుంది కదా. ఓకే, సో అట్లా చేసుకుంటే ఆమెనే చూసుకోవాలి అంత ఉండేది. మరి సక్సెస్ అయిన తర్వాత ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? ప్రపోజల్స్ ఇక కామన్ వస్తుంది, మామూలుగా వస్తుంటాయి, కానీ అది వాటిని మనం సీరియస్ గా తీసుకోలేదు. దేని కనెక్ట్ అవ్వలేదా? ప్రపోజల్ కు కనెక్ట్ అవ్వలేదా? లేదు, ఇక నాకు ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంతే. ఓకే, మ్యారేజ్ ఎప్పుడు మరి? ఈ ఇయర్. ఓ, ఫిక్స్ అయిందా? అంటే లైక్ చూస్తున్నారు ఇక సంబంధం, ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, ఫ్యామిలీస్ చూస్తున్నారు, అంత ఫ్యామిలీ ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారు. ఇక అందరికీ ఉంటుంది కదా గర్వంగా, లైక్ మా వాడు ఫీలింగ్ వాళ్ళకి కూడా ఉంది. సో నేను కూడా సాటిస్ఫై నా పర్సనల్ లైఫ్ లో. ఓకే, గతం అంతా గతం, జరిగిన జరిగిన ఇంకా హ్యాపీ, హిట్ సక్సెస్ కూడా. నన్ను నేను ఒక్కసారి అంటే ఒక చిన్న పదం అసలు ఇస్ బ్యాక్ అని ఒక చిన్న పదం అనిపించుకోవాలా, ఇంత కష్టపడి సంపాదించిన నా పేరును బ్రతికించుకోవాలని అంత మొండిగా ప్రయత్నించిన కదా. దాని తర్వాత అనిపించింది చాలు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇద్దాం, మెల్లమెల్ల ప్రయత్నం చేద్దాం, మిగతా ఛానళ్ళకి వర్క్ చేద్దాం, అంటే మనతో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్న ఛానల్స్ తోని వర్క్ చేద్దామని ఒక డిసిజన్ తీసుకున్నాం. అయితే అసలు మీ ఊరు ఎక్కడ? అది తెలుసుకుందాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చు, ఎక్కడ వరకు చదువుకున్నావు, మమ్మీ డాడీ ఏం చేస్తారు, అక్క అన్న ఉంటారు? ఫ్యామిలీ ఉన్నారు. ఫ్యామిలీ అసలు ఎక్కడ? యాదగిరిగుట్ట మాసపేట. ఎడ్యుకేషన్ అంతా భువనగిరిలో. ఎక్కడ వరకు చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్. డిగ్రీ అయిపోయిన తర్వాతనే నేను అంటే అప్పటికి పాటలు పాడుతూ ఉన్నాను. ఓహో, అప్పటికి స్కూల్ లైఫ్ నుంచి సింగర్ గా ప్రయత్నం చేస్తూ ఉన్నా అప్పటి నుంచి. సో చదువు మీద ఎక్కువ ధ్యాస ఉండేది. కానీ చాలా మంది ఏంటంటే నువ్వు ఇలా ట్రై చేయి, మంచి గొంతు, జనాల్లో పోతావు, నీకు బాగా అప్పటి నుంచి చాలా మంది స్కూల్ లైఫ్ నుంచి ఎంకరేజ్ చేశారు. సో 2 బ్యాలెన్స్ చేయడం కష్టమైంది. ఇంకా చదువు ఇదంతా కష్టం అని చెప్పేసి అప్పుడు చదువును పక్క పెట్టేసి వచ్చారు. మరి మమ్మీ డాడీ ఏం చేస్తారు? అమ్మ ఇంట్లో ఉంటది, ఫాదర్ లేరు. సో లేరు అంటే నాకు చనిపోలేదు, సెకండ్ మ్యారేజ్. ఇంకా అంటే లైఫ్ ఎవరు అందరూ హ్యాపీగానే ఉన్నారు, బట్ కొంత డిస్టెన్స్ లో ఉంటారు. అన్న వదిన అక్క పిల్లలు, ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళది. మీ బ్రదర్ బాండింగ్ ఎలా ఉండేది? అంటే ఇప్పుడు కొన్ని మంది అంటే ఎలా ఉన్న బాండింగ్ ఉంటది, బ్రదర్ ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు. సో మనకి ఎందుకు ఏదో ఒక జాబ్ చేసుకు ఇక్కడికి వచ్చి అమ్మని చూసుకుందాం ఇద్దరం కలిసి, లేకపోతే సపోర్ట్ చేయడం కానీ ఏమన్నా చెప్పడం కానీ జరిగింది? బాండింగ్ ఎప్పుడు కూడా అనలేదు. నువ్వు అంటే నీ లక్ష్యం, నీ జీవితం, నువ్వు సక్సెస్ అయ్యిరా అన్నట్టుగానే తను మాట్లాడతాడు. ఎవరు లైక్ నన్ను ఎవరైనా మాట్లాడినాడు వాళ్ళ లైఫ్ వాళ్ళకి తెలుసు, వాడు ఏందో ఏం తీసినా ఆలోచించే తీసుకుంటాడు. చాలా సపోర్ట్ చేసేవాడు. మీ మమ్మీని మీ అన్నయ్య చూసుకున్నాడు? ఇక మొత్తం ఫ్యామిలీ మొత్తం అన్నయ్య చూసుకుంటున్నాడు. ఓకే, ఏం చేస్తారు అన్నయ్య? అన్నయ్య ఆటో డ్రైవర్, మొత్తం ఆయన చూసుకుంటారు. అన్ని ఆయన చూసుకుంటారు. హ్యాపీ అనమాట. అంటే నా మీద ఎలాంటి రూమర్స్ కానీ తనకేం లేవు, అనుమానాలు రూమర్స్ ఏమున్నా. అంటే నేను బాధపడే విషయాలు ఇప్పుడు షేర్ చేస్తాను. ఎలా ఉన్నావురా, బాగున్నావు అంటే ఎస్ బాగున్నాను. ఓకే, అయితే బంధువుల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉందన్న? గతంలో అంటే అట్లా తీసేస్తారు, కామన్ మిడిల్ క్లాస్ కాబట్టి పట్టించుకోరు. సో ఇప్పుడు ఎలా ఉంది బంధువుల దగ్గర నుంచి? సో ఉన్నారు బంధువులు అని. అంటే నేను చెప్తున్నా కదా, నేను నా స్కూల్ లైఫ్ నా చిన్నతనం నుంచి నేను బాగా గాయపడడం వల్ల నేను బంధుత్వాలు చాలా దూరంగా తిరుగుతాను. చాలా దూరంగా ఉంటాను అనమాట. అంటే వాళ్ళకి దగ్గరలో పోను, తిరగను, ఎక్కువ తిరగను, అస్సలు తిరగను. అంటే నా చైల్డ్హుడ్ కొన్ని సంఘటనలు జరిగిపోయి లైక్ మమ్మల్ని తక్కువ చూడడం కానీ, లోలో చూడడం కానీ ఇల్లు లేకపోవడం, మాకు తినడానికి ఫుడ్ లేకపోవడం, వేసుకోవడం బట్టలు లేవు, ఫాదర్ లేరు, సొసైటీలో ఎన్నో అవమానాలు, చిన్న చూపు, ఆ క్రిటికల్ పొజిషన్ ఉండే మాది. సో అప్పుడు బంధువులే కానీ బల్గా మన అనుకున్న వాళ్ళు ఎవరైనా మనల్ని చూసే విధానం ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ టైంలోనే డిసైడ్ అయ్యాను.
మనం ఒక మెట్టి ఎక్కే రావాలని చెప్పి. సో అప్పటి నుంచి నా లైఫ్ నేను సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టాను. నా స్కూల్ లైఫ్ లో ఓకే ఎవరు ఏమైనా పట్టించుకోపోయేవాళ్ళు. ఎంతసేపు చదువు 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 అట్లుంటాను. నాకు ఒక సాంగ్ కావాలి దీని మీద. అంటే నార్మల్ గా మీరు పాట ఉంటే వస్తే పాడండి, మీ పాడండి నాకు తెలిసి. సో కష్టపడుతూ వచ్చారు, ఒక మెట్టి ఎక్కారు, దీని మీద ఒక సాంగ్ అని ఉంటే పాడండి, ఒక ఇన్స్పిరేషన్ సాంగ్ లాగా. ఇన్స్పిరేషన్ గా మారాలిరా మారాలిరా మనిషి అంటేనే మనసున్న మంచోడు గొప్పోడురా, ఏమొచ్చారా ఏం పోయారా కలిసి మెలిసి హాయి ఉండాలిరా, మారాలిరా మనిషి అంటేనే మనసున్న మంచోడు గొప్పోడురా, ఏమొచ్చారా ఏం పోయారా కలిసి మెలిసి హాయి ఉండాలిరా, ఆకలన్నోడికి అన్నము వెట్టని బ్రతికెందుకు, ఆపదున్నోడికి సాయం ఏమి పైసెందుకు, ఎదిగేవాన్ని చూసి ఆనందపడలేని మనసెందుకు, ఎక్కడ ఒక చోట అనగదొక్కాలనే పుట్రెందుకు, అందుకే మారాలిరా మనిషి అంటేనే మనసున్న మంచోడు గొప్పోడురా, ఏమొచ్చరా ఏం పోయేరా కలిసి మెలిసి హాయి ఉండాలిరా. సూపర్ అన్న. ఆ టైంకి అందుకొని ఇంత స్పోర్టింగ్ పాడడం అంటే గ్రేట్ గ్రేట్. అసలు ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది, ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ సినిమాల్లో కానీ ఎక్కడ పెద్ద స్థాయికి వెళ్తావు. స్క్రీన్ నేను ఒక వీడియోలో కూడా విన్నాను, ఒక స్క్రీన్ మీద నా పేరు రావాలన్నా అదే నా కోరిక, ఖచ్చితంగా వస్తుంది అది కోరిక ఇప్పటి వరకు. ఎందుకంటే టాలెంట్ ఉన్న ఎక్కడైనా ఇప్పుడు ఒకప్పుడు సినిమాలో కాదు, ఇప్పుడు యూట్యూబ్ లో ఇన్స్టాలో సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంది వెళ్తా ఉన్నారు బయటికి. సో ఖచ్చితంగా హిట్ అవుతారు. సో ఇన్ని సాంగ్స్ చేస్తాను, 50 సాంగ్స్ పాడని చెప్పారు, తర్వాత చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. సో ఈ అన్నిటిలో ఎమోషనల్ అయిన సాంగ్ ఏమైనా ఉందా మీరు పాడేటప్పుడు? ఫస్ట్ నీతో అవసరం ఉంటే ఒకలా ఉంటారు అని చెప్పేసి ప్రతి పాటకు ఇవే బేస్డ్ ఉంటాయి కాబట్టి నేను ఒకసారి రాసుకున్నాను. నీతో అవసరం ఉంటే ఒకలా ఉంటారు, అవసరమే తీరాక ఇంకోలా ఉంటారు, నీ ముందర నవ్వుతారు నీ వెనకే వెకిరిస్తారు, నీ మనసుకు గాయం చేసి కన్నీటికి కారణమవుతారు, నీతోనే అవసరం కేవలం ఒక అవసరం, నీతోనే అవసరం కేవలం ఒక అవసరం, పైసకి పైసకి పైసక విలువ ఉంది, ఈ మనిషికి మనసుకు విలువ అనేదేడుంది, పైసకి పైసకి పైసక విలువ ఉంది, ఈ మనిషికి మనసుకు విలువ అనేదేడుంది, నీతో అవసరం ఉంటే ఒకలా ఉంటారు, అవసరమే తీరాక ఇంకోలా ఉంటారు. ఇది నాకు బాగా అంటే డబ్బు లేని సిచ్యువేషన్ లో నాకు ఏడుపు వచ్చేసిన పాట అనమాట. డబ్బు ఒక్కటి లేకపోవడం వల్లే కదా ఇది నా పరిస్థితి, అందరూ నన్ను ఇట్లా లైక్ మన టాలెంట్ యూజ్ చేసుకొని కానీ వేరే వాళ్ళు కానీ ఫీల్డ్ లో కళారంగంలో చూసిన ఆ చేదు జ్ఞాపకాలు అవన్నీ గుర్తొచ్చి అట్ టైం. మీకు ఈ శృతి చిక్కియా తెలుసు కదా? తెలుసు 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 చాలా చిక్కితో చాలా దగ్గర. మొన్న ఒక అమ్మాయి చనిపోయింది కదా, సో మీకు వెళ్ళారు అక్కడ కలిసారా? నేను వాస్తవానికి అప్పుడు నేను వేరే సిచ్యువేషన్ లో ఉండి వెళ్ళలేకపోయా, అసలు వెళ్ళాల్సింది బట్ వెళ్ళలేకపోయా. నాకు చిక్కితో క్లోజ్ బాండింగ్, తన శృతితో అంత బాండింగ్. ఒక్కసారి ఫోన్ లో మాట్లాడాను, బాగా చేస్తున్నారు, మంచి ఫ్యూచర్ ఉంది, పై కామెంట్స్ పట్టించుకోకు అని చెప్పేసి ఇద్దరితో కూడా మాట్లాడు. చిక్కితోనే ఎప్పుడు మాట్లాడుతుంది ఎప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడు తన డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిందా? తన ఫ్రెండ్ పోయిన తర్వాత కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళి ఫీల్ లో ఉంది, ఇంకా బయటకు రావట్లా. నేను మొన్న రీసెంట్ గా మాట్లాడా, వదిలేసే అవన్నీ కెరీర్ మీద ఫోకస్ పెట్టు, ఎందుకంటే ఇంత ఫేమ్ రావడం చాలా కష్టం. బట్ ఆ టైంలో మీరు అంత కష్టపడి ఎన్నో మాటలు పడుకుంటూ ఇప్పుడున్న సోషల్ మీడియాలో మీరు అంత కష్టపడుతూ బయటకు వచ్చిండ్రు కాబట్టి సరే జరిగింది ఏదో జరిగిపోయింది, వీలైనంత తొందరగా అంటే సరే అన్న నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ మళ్ళీ నా ప్రాసెస్ ఉంది స్టార్ట్. మీ ఇద్దరు కలిసి సాంగ్స్ పాడారా? తనతో అంటే లైక్ బాండింగ్ చాలా దగ్గర బాండింగ్ ఉంది. నేను ఎక్కువ పాడించలేదు, చిక్కితో పాడించలేదు, ఒక పాటలు 2 పాటలు పాడించా. ప్రొడ్యూస్ కొంచెం ప్రాబ్లం ఉండడం ఇవన్నీ చిక్కితోనైతే బాండింగ్. సొంత చెల్లెలెక్క ఇక మేము ఈ కళామ తల్లి ఇచ్చిన అదృష్టం అంటే నాకు స్టార్టింగ్ నుంచి పరిచయం, తను అన్న ఒక అవకాశం అని చెప్పేసి అప్పుడు పరిచయం అయ్యారు. సాంగ్స్ కూడా బాగా పాడతారు వాళ్ళు ఇద్దరు, అసలు చాలా బాగా పాడతారు. దురదృష్టం వల్ల జరిగిపోయింది. అయితే ఇప్పుడు మీ ప్రొడ్యూసర్స్ లో ఒక 50,000 అని చెప్పారు కొన్ని సాంగ్స్, మరి బడ్జెట్ ఎంత ఎలా సెట్ చేసుకుంటున్నారు?
నేను అప్పులు తెచ్చి ఇప్పటికీ స్టిల్ నా మీద 3 lakhs అప్పు ఉంది. 3 lakhs ఒక 1.5 ఏమో తీసేసిన. అంటే ఘోరంగా అప్పయింది. ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయింది. ఫస్ట్ టైం నేను మీ ఇంటర్వ్యూలో చెప్తున్నాను అప్పులు ఉన్న విషయం. నేను ఎక్కడ అసలు రివీల్ చేయకూడదు. ఒక 4.5 ఉంటే మళ్ళీ అంటే ఏమైపోయిందంటే సినిమా అవకాశాల కోసం పిచ్చితోనే ఒకవైపు, అంటే నాకు ఇక్కడ నాకు చెప్పిన కదా స్థిరంగా నన్ను నమ్మేవాళ్ళు, నా బాగా చూసుకునేవారు నాకు మన పక్కన ఎవరు లేరు కదా. సో వీళ్ళని నమ్మి వాళ్ళని నమ్మి కొన్ని డబ్బులు అట్లా తిరుగుళ్ళు, ఎవరైనా నమ్మడం వీని కల్పిస్తాం అని కల్పిస్తాం అని చెప్పి సెట్ అవ్వచ్చు. మన దగ్గర టాలెంట్ ఉంది కదా, డబ్బు ఉంటే కూడా కొన్ని పనులు అవుతాయి కదా. మూర్ఖత్వంలో కొంత డబ్బులు పోగొట్టుకున్నా. సీన్ కట్ చేస్తే మళ్ళా అట్లా ఇక నేను బయటకు వచ్చిన తర్వాత 20లో బయటకు వచ్చేసాను. అంటే నేను ఇండివిజువల్ గా సాంగ్స్ చేసుకోవడం, ఈ క్లాసెస్ వచ్చిన తర్వాత మిగతా సాంగ్స్ వచ్చిన తర్వాత నేను బయటకు వచ్చేసి అప్పుడు నేను సొంతంగా చాలా మంది దగ్గరికి వెళ్ళిన, చాలా మంది ఫ్రెండ్స్ ని, డబ్బున్న వాళ్ళని, చాలా మందిని హెల్ప్ అడిగినా కానీ చాలా చిన్న చూపు. అంటే అవమానం, అంటే తాగనీకి ఈ రోజు 5,000 అయినా ఖర్చు పెడతారు కానీ నేను కష్టపడుతున్నా, ఒక 1,000 రూపాయలు ఇవ్వండి అన్న, తల ఒక 10,000. సో చాలా అడుగుతుంది, చాలా చీప్ గా చూసారు. ఫ్రెండ్సే, సొంత ఫ్రెండ్సే చూసారు, ఎవరో కూడా ఫ్రెండ్స్. చాలా బాధ వేసింది. కానీ ఫీల్డ్ వదిలేను కదా. ఇప్పుడు నేను చదువు వదిలేసుకున్నా, ఫ్యామిలీ వదిలేసుకున్నా, పర్సనల్ లైఫ్ వదిలేసుకున్నా. ఇక ఇక్కడ కానీ హైదరాబాద్ వచ్చిందనంటే వేరే అవుతుందని చెప్పేసి చాలా క్రిటికల్ గా కొద్దిగా ఏదో చిన్న అలా మనల్ని నమ్మే వాళ్ళు 5-10 ఎవరు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో అన్న బ్రో అట్లా అని చెప్పేసి అంటే నన్ను నమ్మి నా ఫేమ్ చూసి కొంతమంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా చేసుకుంటూ వచ్చిన. ఏమన్నా ఇబ్బంది పెట్టారు అప్పులు ఇచ్చిన వాళ్ళు? ఎవరైనా ఇబ్బంది పెట్టలేదు, అర్థం చేసుకున్నారు. కానీ అది బాగా. సో అన్న ఇప్పుడైతే మరి మూవీస్ లో ట్రై చేస్తున్నా అంటున్నారు కదా. సో ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు అంటే చెప్పిన ఇందాలు నేను విన్నా, ఎలా అంటే ఫస్ట్ లో వెళ్ళినప్పుడు చాలా పట్టించుకోలేదు, విపరీతంగా అంటే వేరేలా చూసారు, చిన్న చూపులా చూసారు అని చెప్పినాం కదా. సో ఇప్పుడు ఎలా ఉంది మరి? అదే ఇప్పుడు అంటే నాలో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. అసలు నేను ఎప్పటికైనా రీచ్ అవుతాను. అప్పుడు అంటే ఎదుటి వాళ్ళు చూసే విధానం ఉన్నప్పుడు నాలో కొద్దిగా కాన్ఫిడెన్స్ తగ్గింది అనమాట. నేను రాయగలను, పాడగలను, కానీ వాళ్ళు రిసీవింగ్ మాట్లాడడం, మనం ఆఫీస్లో చుట్టూ వెళ్ళినప్పుడు అది బాగా హర్ట్ చేసి ఉంటే మనకు వద్దులే ఇంకా ఇండివిజువల్ సోషల్ మీడియా ద్వారా ఇట్లా యూట్యూబ్ ద్వారా వెళ్దాం అనుకున్నా. బట్ తర్వాత ఆఫ్టర్ 2 years లో బాగా నేర్చుకున్నా. బాగా నేర్చుకునే లేదు ఇంతవరకు మనం ఇప్పుడున్న కాంపిటీషన్ లో అంత గ్రాఫ్ క్రియేట్ చేసుకున్నాం అంటే ఒకసారి బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకున్నాం అనమాట. అసలు ఏంది, ఎప్పుడు వచ్చినాయింది, చాలా కష్టం. మనం సోషల్ మీడియాలో కానీ లైక్ మన ప్లాట్ఫామ్ లో ఇంత హైలైట్ కావడం అంటే, ఇంత క్రేజ్ ఉన్న నేను ఎప్పటికైనా ఏదో అవుతుంది, అవకాశం వస్తుంది అన్న టైం కొద్దిగా కాన్ఫిడెన్స్ పెంచుకొని సుధాకర్ హెల్ప్ ద్వారా అట్లా కొంతమందితో మళ్ళీ మోటివేట్ అయిపోయి మళ్ళీ అంత ఏంటి అసలు 10 సంవత్సరాల్లో నేను తప్పులు చేసిన, నేను చేయకూడదు తప్పులు చేసిన, ఎవరిని సరిదిద్దుకుంటూ వస్తున్నా, ఎన్ని డబ్బులు ఎట్లా పోగొట్టుకోవాల్సి వచ్చింది, దేనికి నేను బానిస కావాల్సి వచ్చింది, అట్లా నాలో ఉన్న మిస్టేక్స్ అన్ని సరిదిద్దేసుకున్నా. ఇప్పుడు ఇంతవరకు అయితే మిస్టేక్స్ అనేది ఏం లేదు, ఒక అప్పులు తప్ప. సో అవి కూడా తొందరగా ఒక్కొక్కటి కానీ నాదొక చిన్న విన్నపం, అంటే మీ వ్యూవర్స్ తరపున నాది కూడా. కానీ బ్యాకప్ అయితే ఎలా మాకండి ఖచ్చితంగా. సోషల్ మీడియా ఉంది కాబట్టి మీకు సినిమాల్లో అవకాశం వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మీ పాటల్లో మాలాంటి వాళ్ళు యూత్, ఇప్పుడు మాకు 25 ఉన్న ఏజ్, నాకు నచ్చుతున్నాయి అంటే ఆల్మోస్ట్ మా ఏజ్ వాళ్ళు అందరూ నచ్చుతున్నాయి. ఎందుకంటే సొసైటీ ఇలా ఉంటది అని బాగా చెప్తున్నారు కదా. సో అలాంటి మోటివేషన్ క్లాసెస్ సాంగ్స్ కూడా కావాలి మా లాంటి వాళ్ళకి. ఖచ్చితంగా బ్యాక్ వెళ్ళకుండా మీరు ఉండండి. మీకంటూ స్క్రీన్ అడిగారు, ఆ స్క్రీన్ ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది, మీరు వెళ్ళకపోయినా మీ దగ్గరకు వస్తుంది. ఖచ్చితంగా మేము కూడా కోరుకుంటున్నాం పెద్ద హిట్ అవ్వాలని. సో మా కోసం ఒక సాంగ్. రీసెంట్ గా బోనాలకు ఒక పాట హిట్ అయిపోయింది, రావు ఎల్లమ్మ రావు రావు అని. మీరు విని ఉంటారు, అది రాసింది నేనే. అవునా? ఓకే. వారం నాడు ఆదివారం నాడు తొలిపొద్దుకు ఎంగ పచ్చని పందిట్ల అలుకు ముగ్గులేసి అరుగుల కూసోని పెరుగెట్టి విలువంగా నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో, నిన్ను పెరుగెట్టి విలువంగా రావు రావో రావు రావో, రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో, నిన్ను పెరుగెట్టి విలువంగా రావు రావో రావు రావో. బాగా ట్రెండింగ్ అయింది, బాగా చాలా ట్రెండింగ్ అయింది. అది రాసింది నేనే. దాని తర్వాత మళ్ళీ సింగర్ లక్ష్మి మన పుష్ప2లో పాడింది, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ తను. ఓకే. తను అలుగకు పిలగో అని ఒకటి ఆ మధ్యలో ఒకటి బాగా ట్రెండింగ్ ఫోక్ సాంగ్, అది కూడా చాలా. అలుగకు పిలగో మూడు ముళ్ళు బడి జర ఒక్కటయ్యేదాక అలుగకు పిలగో, కసురకు పిలగో మా కుల పొల ముందు ఇజ్జత్ పోతుంది కసురకు పిలగో,
బారెడు బారెడు మీసాలు ఎందుకు నీకు కోపాలు, మూరెడు మల్లె పువ్వులు తెస్తే నీతో సర్దుకుపోతాను. అలుగకు పిల్లగో మూడు ముళ్ళు వడి జర ఒక్కటయ్యేదాకా అలుగకు పిల్లగో. ఇది రాశాను, ఇది ట్రెండ్ అండి. దాని తర్వాత మీరు వినే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో అప్పుడు పాట ట్రెండ్ అయింది లాస్ట్ 1 year బ్యాక్. ఏం పాట? మామిడి పండు తీయగుంటది కరెంట్ ఉంటేనే వెలుగుంటది లేకపోతే. అది రాసింది నేను. అవునా? ఒక్కసారి బాగుంటది పాట. మామిడి పండు తీయగుంటది కాకరకాయ చేదుగుంటది తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో. కరెంట్ ఉంటేనే వెలుగు ఉంటది కరెంటు లేకపోతే చీకటైతది, కరెంట్ ఉంటేనే వెలుగు ఉంటది కరెంటు లేకపోతే చీకటైతది. వెలుగు చీకటి కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో, వెలుగు చీకటి కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో. వినే ఉంటారు ఎన్న పాట విన్నాను బట్ కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే మీది రాదు కదా, ఎవరు పాడారు లిరిక్స్ కూడా రావు మనకి. యూట్యూబ్ లో అయితే కొంచెం కింద చూస్తా ఉంటాం, యా ఓకే బాలు అన్న అష్రఫ్ బాలు అన్న అంటే రైటర్ మనం చెప్పుకున్నంత తెలియదు. సో మళ్ళీ దాని తర్వాత ఈ మధ్యలో ఇంకొక పాట కూడా వచ్చింది ఇన్స్టాలో ట్రెండ్ అయిన పాట. 10th లవ్ తెరలైపాయే ఇంటర్ లవ్ ఇజ్జత్ వాయే డిగ్రీ లవ్ డిస్టర్బ్ చేసే బీటెక్ లవ్ బిస్కెట్ ఆయే. లవ్ ఎయ్యకరా నువ్వు లకలకలు కలుకలైతవురా, లవ్ ఎయ్యకరా నువ్వు లకలకలు కలుకలైతవురా. సూపర్ పాట. ఇది చాలా మంది ఫార్వర్డ్ చేయడం ప్రతి అంటే అన్ని జోన్లు టచ్ చేసుకుంటూ వచ్చిన. నేను టచ్ చేయని జోన్ అంటూ లేదు. ఏడిపిస్తా, నవ్విస్తా, ప్రేమ, అన్ని రకాలు, అన్ని డివోషనల్ ఎక్కువ చేస్తా. కాకపోతే ఏంటంటే శివుడి పాటలు మనం హార్ట్ ఎక్కువ కనెక్ట్ చాలా ఎక్కుతుంది దగ్గరకి, అది మైండ్ కి. అవి బాగా ఎక్కువ చూస్తారు. ఒక శివ భక్తుడిగా ఘోరగా అంటే అలాంటి పాత్రలు చేయాలంటే గట్స్ ఉండాలి కదా. గట్స్ ఉండాలి. మీకు సొసైటీ బయటికి వెళ్తా ఉంటారు కదా, వెళ్తా. నాకంత భయం ఉంటది. అంటే ఎప్పుడు అంటే మనకు ఈ లైఫ్ ఇక ఉంటుంది పోతే పోయింది, లైక్ సక్సెస్ నేనా అన్న తరుణంలో ఎట్లయితే అట్లయింది రాబాయ్ అనుకున్న తరుణంలో తీసుకున్న డిసిజన్. అంటే బేసిక్లీ ఎవరికైనా ఒక భయం అనేది ఉంటది, ఉండదు. నేను మనిషిని, నాకు భయం ఉంటది. బట్ ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన మనిషిని ఒక ఆయుధంలాగా తయారు చేస్తాడు. దేవుడా నేను తీర్చుకోవాలి, ఒక యుద్ధం లాగా. అసుర అనే ఒక పేరు, అంత పవర్ఫుల్ పేరు పెట్టుకున్న లైక్ శివభక్తుడే, శివునికి అంతే కదా భక్తుడు. సో అట్లా డేర్ గా వెళ్తా చేస్తాను. నాతో ఉన్న టీం కూడా అంతే డేరింగ్ ఉన్న వాళ్ళే నాతో పాటు వస్తారు. ఇట్లయితే మొత్తాన్ని సక్సెస్ కొడతామన్నా నాకు కూడా అనిపిస్తుంది. పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ ఎంట్రీ నాకే ఇవ్వాలి నువ్వు, తప్పకుండా. ఎందుకంటే అది చిన్న సక్సెస్ ఏం కాదు, ఎందుకంటే ఎంత కష్టపడుతున్నావు కాబట్టి. దగ్గర టాలెంట్ ఉంది. టాలెంట్ ఉన్న వాళ్ళకి ఒక్కసారి కాకపోయినా ఒకసారి ఖచ్చితంగా ఆపర్చునిటీ వస్తుంది. ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మీకు ఖచ్చితంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే మీకు కూడా వస్తుంది నా కోరిక. అదే ఇప్పుడు అంటే లైక్ నేను అదే అంటే లైఫ్ ఇంతకుముందు నేను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ రిపీట్ చేయకుండా నా లైఫ్ నేను స్ట్రాంగ్ గా ఇప్పుడు హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నా. నీకు సంతోషంగా ఎస్ ఏం జరిగినా మన మంచిగా. గతంతో నేను సంబంధం లేదు, ఆలోచించేంత టైం కూడా లేదు నాకు. వాట్ ఈస్ ఇప్పుడు నేను ఇంకేం చేయాలి, ఎక్కువ ప్రాజెక్ట్స్ ఏం చేయాలి, అది మంచి డిసిజన్ తీసుకుంటా, అటు రాంగ్ డిసిజన్. సో అప్పుడు మనం ఏంటంటే లైక్ అంటే విచిత్రం, మన కృష్ణానగర్లో మనం విచిత్రమైన మనుషులు వస్తారు. ఇప్పుడు నీతో ప్రయాణం చేసిన మనకి ఎట్లుంటది అంటే ఒక రైటర్ కి నేనైతే లైక్ ఒక వ్యక్తితో జర్నీ కలిసిన నచ్చింది అనుకో, ఇక ఎక్కువ కలిసిపోతుంటా, రిలేషన్ పెంచుకుంటూ పోతా. కానీ అంతేగాని మనం కలిసిన ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని వాళ్ళతో బాండింగ్ పెంచుకుంటూ పోతే అది మన ప్రాణాలు తీసే సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి దారుణమైన పరిస్థితులు చూసాను. అంటే ఫ్రెండ్స్ తరపునే కానీ, అందుకని ఇలాంటి పాటలు వస్తా ఉంటాయి. నేను రాయొద్దు అనుకుంటా, మంచి లవ్ చేయాలి, లవ్ పాటలు నాకు ఇదంతా ఎందుకు అనిపిస్తుంది. బట్ ఆ మైండ్ లో ఆ సబ్జెక్ట్ అనేది బలంగా పారుకు, అంటే దాని సిచ్యువేషన్స్ కొన్ని జరిగినాయి కాబట్టి తప్పట్లా దాని నుంచి అసలు నేను రాయొద్దు అనుకుంటా. బట్ ఏదో మళ్ళీ మెసేజ్కి వెళ్ళి మనకి వేరే వాళ్ళు ఫోన్ చేసి కూడా అన్నాను 2 times లవ్ సాంగ్స్ వేరే చేసిన. అన్న లవ్ సాంగ్స్ అందరు చేస్తారు కదా, నువ్వు ఇది చేయన్నా, మోటివేషన్ చేయన్నా, ఇంక ఇది రాయన్నా. నేను కూడా అన్నా కదా మోటివేషన్ సాంగ్ అవసరం మాకంటే. డెఫినెట్ గా అదే ఇప్పుడు చేస్తున్నా. ఇంకా ఓకే, లవ్ సాంగ్ ఒకటి పాడండి మరి మా కోసం. మీరు పాడైనా పర్లేదు, మీకు నా ఫేవరెట్ ఉన్న సాంగ్ అని పాడండి లవ్ సాంగ్. నన్ను ప్రేమించేటప్పుడు మీ అమ్మ నాన్న గుర్తుకు రాలేదా పిల్ల, నన్ను ప్రేమతో పిలిచిన ఆ రోజులు నీకు యాదికొస్తలేవా మళ్ళా, ఎంత ఘోరమే ఎంత ద్రోహమే గులాబీ కింద ముళ్ళు చూడలే, అమ్మాయి నీ ప్రేమ అబద్ధం, అమ్మాయి నీ ప్రేమ నాటకం, అమ్మాయి నీ ప్రేమ అవసరం, ఓ అమ్మాయి నీ ప్రేమ అబద్ధం. నన్ను ప్రేమించేటప్పుడు మీ అమ్మ నాన్న గుర్తుకు రాలేదా పిల్ల, నన్ను ప్రేమతో పిలిచిన ఆ రోజులు నీకు యాదికొస్తలేవా మళ్ళా. సూపర్.
ఇప్పుడు సమాజంలో జరిగేది కూడా అయిపోయి కదా, ఇవే కదా. అన్ని సమాజానికి సంబంధించిన తీసుకుంటా బట్ లవ్ జోనర్ అనేది జనానికి తొందరగా ఎక్కుతుంది, వ్యూస్ పోతే ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుంటది. మెసేజ్ అనేది లైక్ ఒక స్లో పాయిజన్ లాగా మెల్లగా మత్తులాగా ఎక్కడం మటుకు గట్టిగా డెఫినెట్ ఎక్కుతుంది. మనం ఒక 10 పాటలు చేసినా ఒక 4 బంపర్ హిట్ అయితే కావాలి. బట్ దాని మీద బడ్జెట్ పెట్టే వాళ్ళు గొప్ప, ఎందుకంటే మంచి మీద బడ్జెట్ పెట్టాలంటే ఆలోచిస్తారు, ఎందుకంటే అది పోదా ఈ కాలం ఎవడు వింటాడు అని ఒక పెద్ద డౌట్ రేజ్ అవుతుంది. సో ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు ఇచ్చినందుకు. చాలా చాలా బాగా వచ్చింది ఇంటర్వ్యూ కూడా, నాకు బాగా అనిపించింది. కొన్ని పాటలు మంచి మోటివేషనల్ కానీ అవి కానీ చాలా బాగా ఇచ్చారు. సో మీకు ఎలా అనిపించింది? కొంచెం డిఫరెంట్ గా చెప్పడం జరిగింది. అంటే నేను ఇంటర్వ్యూలలో పర్సనల్ ఎక్కువ నాకు డిస్కస్ చేయడం ఇష్టం ఉండదు. ఓకే, బట్ అట్లా వెళ్ళిపోయింది ఫ్లో లైఫ్. నిజంగా ఈ ఇంటర్వ్యూలో అంటే జస్ట్ ఇట్లా టచ్ చేసి వెళ్ళిపోతే అంత డెప్త్ వెళ్ళాను అన్నమాట. సో ఇప్పుడు నా పర్సనల్ కూడా కొద్దిగా ఎక్కువ చెప్పినాను అనిపిస్తుంది ఈ ఇంటర్వ్యూలో. అండ్ అందులోనూ నేను చాలా అంటే కొన్ని విషయాలు బయటకి చెప్పాను, అసలు నాకు ఇష్టం లేదు. అందులోనూ నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న అప్పుల విషయాలు అవన్నీ చెప్పినా కదా, సో కొద్దిగా మనం బాధ కూడా చెప్పుకుంటే ఫ్రీ అయిపోతాం కదా. సో నాది ఒక్కరితో చెప్పట్లేదు, మీ లక్షల మంది ఫాలోవర్స్ చెప్తున్నారు. ఎందుకంటే నిజంగా నేను నేను ఇంత ధైర్యంగా వాస్తవానికి అంటే నాకు ఇప్పటికి గుర్తొస్తుంది అనమాట. ఆ క్రిటికల్ పొజిషన్ నేను ఇంత సక్సెస్ అయిన వ్యక్తిని నేను ఎందుకు చచ్చిపోవాలనుకున్నాను, అసలు ఆ డిసిజన్ నా మైండ్కి ఎట్లా వచ్చింది? ఒకసారి 2 సార్లు అసలు నాకు ఇష్టం లేని పరిస్థితి, ఆ భయంకరమైన పరిస్థితి దాటి వచ్చి నేను మళ్ళీ ఎవరి కోసం కాదు, అంటే నా కోసం నేను బతకాలి, ఎవరి కోసం కాదు, నా కోసమే నేను బతకాలని బాగా దానికి స్టిక్ అయి ఉన్నా. అప్పటి నుంచి ఏ విషయాలు పట్టించుకోవట్లేదు. ఎస్, నా కోసమే, ఇది నా జీవితం, నా లైఫ్, అంతే. ఏది చేసినా నా కోసమే, ఏం జరిగినా నా మంచిగా. గతంతో మాత్రం సంబంధం లేదు, ఆ డిస్కషన్ పోవద్దు. అది దానికి ఫిక్స్ అయిపోయి స్టిక్ అయిపోయి వస్తుంది. అంటే నా కోసం నేను బతకాలన్నా అనుకున్న మరుక్షణం నుంచి నా జీవితం మారి. ఇక నేను అందరి గురించి ఆలోచిస్తున్నంతసేపు నేను కష్టం ఎందుకంటే మనమే ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు కాబట్టి మనం డెవలప్ అయిన తర్వాత పక్కన తీసుకురావటమా వస్తారు రాదు వాళ్ళ ఇష్టం అది. సో మన ప్రయత్నంతో మనం చేయగలం. ఓకేనా, ఖచ్చితంగా పెద్ద హిట్ కొట్టాలి, సినిమాలో కూడా మంచి సినిమాకి వెళ్ళాలి, రైటర్ గా మారాలి, పెద్ద రైటర్ గా. సో ఖచ్చితంగా ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.